ఫ్రెండ్స్, సాధారణంగా 'బిగ్ బాస్' సీజన్ పూర్తయింది అంటే ఖచ్చితంగా 'బిగ్ బాస్' 'బీబీ' జోడీ అనేది స్టార్మాలో మనకి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అంటే ఎప్పుడైనా 'బిగ్ బాస్' అయిపోయింది అనుకుంటే ఖచ్చితంగా స్టార్మా వాళ్ళు 'బిగ్ బాస్'కొచ్చిన కంటెస్టెంట్స్ అందరిని పిలుస్తారనమాట. సో, అందరిని పిలిపించి చక్కగా అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. నిజానికి ఎందుకలా చేస్తారంటే 'బిగ్ బాస్' సీజన్ అనేది ఒక 3 ½ మంత్స్ పాటు వస్తుంది. దానిలో ఉన్న కంటెస్టెంట్స్‌ని, వాళ్ళ మేనరిజమ్స్‌ని, వాళ్ళ ఒక క్యూట్ లవ్ స్టోరీస్‌ని చూసే జనాలు మిస్ అవుతారు. ముఖ్యంగా 'బీబీ' జోడీ గాని, ఇట్లాంటివి కూడా మనకు జరుగుతుంటాయి. ఇప్పుడు డాన్స్ షో కూడా నడుస్తుంది కాబట్టి. అయితే ఈ క్రమంలో ప్రోమో ఒకటి రిలీజ్ అయిందనమాట. దీనికి 'నాగ్ సర్' కూడా రావటం అయితే జరిగింది. అయితే ప్రతిసారి ఈ 'బీబీ' పరివార్ అంటే ఈ 'బిగ్ బాస్' పరివార్ అనేది సీజన్ అయిన నెక్స్ట్ ఈవెంట్‌కి అంటే అరౌండ్ డిసెంబర్ ఆ టైంకి డిసెంబర్ 20థ్ ఆ టైంకి అవుతుంది కాబట్టి ఏం చేస్తారంటే డిసెంబర్ 31కి గానీ, జనవరి 1కి గానీ లేదు అనుకుంటే ఆఖరికి సంక్రాంతికైనా చేస్తారు. కానీ ఈసారి అలా చెయ్యలేదు. రీజన్ ఎవరు అంటే తనుజ. ఓకే. ఎందుకనంటే ఇక్కడ మీరు ప్రోమో చూసారు కదా! ప్రోమోలో కొన్ని అద్భుతాలు జరిగాయి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మన కళ్యాణ్ పడాలాకి ఒక సూపర్ ఎలివేషన్ ఇచ్చి ఇప్పుడు మీరు చూడండి ఈ ఫోటోలో అందరు కంటెస్టెంట్స్ ఒకళ్ళైతే తనకు సంబంధించి ఒక షాక్ వైబ్రేషన్ పెట్టారన్నమాట. ఎందుకంటే హి ఈస్ ద విన్నర్ గదా! హి ఈస్ ద విన్నర్ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్లాగా వేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ అభిజిత్‌కి కూడా చాలా స్పెషల్ ఎంట్రీ అయితే వచ్చింది. బట్ అభిజిత్ తన మదర్‌తో రావటం అయితే జరిగింది. అది ఇంకా స్పెషల్ ఎంట్రీ అన్నమాట. బట్ ఎనీవేస్ కళ్యాణ్‌కి సంబంధించి కూడా ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చారు కాబట్టి కామన్ మ్యాన్ ఎంట్రీ హైలైటే తనకి ఇవ్వటం అయితే జరిగింది. సెకండ్ ఏంటంటే ఇన్ని 'బిగ్ బాస్' సీజన్స్ జరిగాయి కదా! అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ని రోజుల తర్వాత ఓకే. ఇన్ని రోజుల తర్వాత అంటే ఫిబ్రవరిలో పెట్టడం అయితే జరిగిందనమాట. సో, సో, ఇక ఏంటంటే అంటే ఇన్ని నెలల తర్వాత అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ ప్రోమో అనేది రిలీజ్ అయింది అంటే అయినా కూడా హైయెస్ట్ వ్యూవర్స్, హైయెస్ట్ టీఆర్‌పీస్ వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ కామనర్స్, 5 స్టార్ ఒరిజినల్ కంటెస్టెంట్స్ ఇంతమందికి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయింది. అయితే ఈ ప్రోమోలో మీరు గమనించినట్టయితే 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ అందరున్నారు. పాపం తను ఒక్కతే లేదు. ఎవరు తను అంటే ఆయేషా అన్నమాట. అయితే ఆయేషా ఉంది అంటే తను 'ఫైర్ స్టార్మ్‌లో' ఒక భాగమే కానీ తనైతే రాలేదు. నిజానికి తనకి హెల్త్ ప్రాబ్లమ్ రావటం వల్ల తను 'బిగ్ బాస్' నుంచి మధ్యలోనే వెళ్ళిపోయింది. తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నమాట. అయితే ఇక అయితే తనిక అంటే తను వెళ్ళిపోయింది హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి. కానీ మ్యాటర్ ఏమైందంటే తను ఎలా ఉంది, ఏంటి అనే విషయం పైన 'బిగ్ బాస్' వాళ్ళు అప్డేట్ ఇవ్వలేదు. ఏమీ చేయలేదనమాట. సో, ఈ క్రమంలో చూసుకుంటే తను మళ్ళీ ఇంకేదైనా ప్రోగ్రామ్‌కొస్తుందేమో అనుకున్నారు కానీ దేనికి తను రాలేదు. సో, ఆ విషయం పైన చాలామంది ఫ్యాన్స్ ఆయేషా ఏది అన్నారు కానీ ఆయేషా తప్ప అందరూ రావడం అయితే జరిగింది. ఆయేషా ఔట్ ఆఫ్ ది స్టేట్. తను వేరే స్టేట్‌లో ఉందనమాట. సో, ఇది సంగతి. ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే ఆహ్, మనం ఇప్పటి వరకు పవన్‌ని, రితుని అంటే ఇద్దరిని కూడా మనం చూసాం కానీ, వాళ్ళకి సంబంధించి వాళ్ళ లోపల ఏంటి నిజంగా లవ్వా? ఫ్రెండ్సా? అని మనకు క్లారిటీ లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ రితు అయితే ఓపెన్‌గా నేను పవన్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పేయడం అయితే జరిగిందనమాట. అంతే కాకుండా వీళ్ళిద్దరూ ఒక లవ్‌లో ఉన్నారని కూడా టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. అయితే ఇంకొకటేంటంటే, సాధారణంగా ఏ సీజన్‌లో అయినా సరే కంటెస్టెంట్స్ ఒస్తారు గానీ, ఈసారి సీజన్‌కి అంటే ఈ 'బిగ్ బాస్' జోడీకి ఏకంగా శివాజీ గారొచ్చేసారు. శివాజీ గారెవరు? 'బిగ్ బాస్' బజ్ ఇంటర్వ్యూయర్ కదా తను. సో, ఆయనొచ్చి రచ్చ రచ్చ చేసాడనమాట. సో, ఇలాంటి చాలా అరుదైన విషయాలు ఈ 'బీబీ' జోడీ అదే 'బీబీ బ్లాక్ బస్టర్‌లో' జరిగాయనమాట. ఇక ఫ్యాన్స్ అయితే మాత్రం తనుజాని చూసి వావ్! వాట్ ఏ ఇదే అన్నట్టుగానే మాట్లాడారు. అది ఫ్రెండ్స్ ఇదైతే ప్రోమోలో నేను గమనించిన కొన్ని విషయాలు. ఇంకా ఫైనల్లీ కింగ్ నాగ్ సార్ అయితే వచ్చేసారు. అయితే ఇక నాగ్ సార్ వచ్చేసారు కాబట్టి ఆయనతో కూడా చాలా మంది ఇంటరాక్ట్ అయ్యారు. కలిసి డాన్స్‌లేసారు. ఇది సూపర్బ్‌గా ఉండబోతోంది.